నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్తో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే టీడీపీ పార్టీకి సంబంధించి మహానాడు జరుగుతుంది అంగరంగ వైభవంగా. అయితే ఇలాంటి పార్టీకి సంబంధించి ఇప్పటిదాకా ఎప్పుడూ లేనటువంటి ఒక టాపిక్ అయితే వచ్చింది. అది ఒక సంచలనం కింద మారిందని చెప్పనుకోవచ్చు. అదేంటి అంటే టీడీపీలో జగన్ కుట్రలు. వాస్తవానికి టీడీపీ పార్టీకి సంబంధించి జగన్ ఎటువంటి పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. కానీ అటువంటిది జగన్ కుట్రలు ఏంటి, జగన్ కోవట్లు ఏంటి, ఇది నిజమేనా, ఇది ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదిక మీద ఇంత సంచలనం కింద మాట్లాడారు అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటం అనేది మనకి తెలిసి మొట్టమొదటిసారి. అసలు ఒక మహానాడు వేదికగా, అది కూడా ఈరోజు మహానాడు కడపలో జరగటం అనేది చాలా విశేషం. అంటే ఇన్ని రోజులు చేసిన మహానాడులో ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు కడప అనేది. ఎందుకంటే కడప అనేది ఒక పార్టీకి కంచుకోటగా ఉండేదాన్ని బద్దలుగొట్టి మీకు శ్రీనాథుడు డిండిమ పట్టుని ఓడించి కంచుడక్క పగలగొడతాడు సాహిత్యంలో. శ్రీనాథ కవి సార్వభౌముడు అప్పుడే అవుతాడు. అలాగా ఇక్కడ మీకు ఒక జగన్మోహన్ రెడ్డిది కడప, ఒక జగన్మోహన్ రెడ్డిది పులివెందుల అన్న ఒక ప్రాంతాన్ని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డా అనుకున్న ఒక కడప, ఒక రాయలసీమ ఈరోజు తెలుగుదేశం కైవసం అయిందా? ఎందుకంటే 7 సీట్లు తెలుగుదేశం కూటమికి చిన్న విషయం కాదుగా. వై నాట్ కుప్పం అంటే వై నాట్ రాయలసీమ, వై నాట్ కడప అన్నారు. నెక్స్ట్ వై నాట్ పులివెందుల అంటున్నారు 2029కి. అంటే 2026 ఏదైతే మహానాడు కూడా ఈసారి పులివెందుల్లోనే పెట్టాలి అన్నట్టు కొంతమంది ఏదో మాట్లాడుతున్న సందర్భంలో ఏం తప్పే ఉందండి. ఇప్పుడు ఏది ఎవడి జాగీరు కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అందరిది, ఏ పార్టీకి గుత్తకి ఇచ్చేయలేదు. కాకపోతే వాళ్ళ ప్రాంతాలను బట్టి అక్కడ వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రజాభిమానం ఉండొచ్చు, ప్రజాదరణ ఉండొచ్చు, అంతవరకే. మీరు మంచిగా పనులు చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు, మీరు చేయకపోతే నియోజకవర్గాలకు వెళ్లకుండా ప్యాలెస్ల్లో దాక్కుంటే వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి తరిగి కొడతారు. అంతే కదా, సింపుల్. కాబట్టి నెక్స్ట్ పులివెందుల్లో జరిగినా మనం ఆనందపడచ్చు కదా. కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. లేదు మాచర్లలో పెడతారా ఇంకా మంచిది. ఎందుకంటే ఎక్కడైతే ఈవీఎం బద్దలు కొట్టారో వాళ్ళకి బీపీలు వస్తే ఈవీఎంలు బద్దలు కొడతారు. కోపం నషాలానికి అంటితే వాళ్ళు ఏమన్నా చేస్తారు, అది కూడా చూస్తారు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటేనండి, అటువంటి చోట ఒక మహానాడు పెట్టి ఆ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీలో కోవర్ట్లు అని మాట్లాడారు. ఇన్ని సంవత్సరాల్లో చాలామంది తెలుగుదేశానికి వచ్చారు, తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి గత 5 ఏళ్లలో ఎంత నీచాతి నీచంగా మనుషులు మారిపోయారు, మాట్లాడారు కూడా మనం చూసాం. అంటే అంతకు ముందు లేని ఒక విష సంస్కృతి అనేది ఒక వైసీపీ తీసుకొచ్చింది, ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు చెప్పాలంటే. అటువంటి సంస్కృతి లేని ఒక తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన కోవర్ట్లు ఉన్నారు తెలుగుదేశంలో అన్నారంటే ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే కోవర్ట్లు అనే వాళ్ళు ఉండడం వేరు, ఇప్పుడు వీళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు చెప్పాలంటే. అంటే వాళ్ళు తగలబడిపోయినా పర్వాలేదు, పక్కవాడిని తగలబెట్టేయాలి ముందు. మీకు స్లీపర్ సెల్స్ లక్ష్యం అది. అంటే వాళ్ళు విస్తరించుకుంటూ వెళ్ళిపోతారనమాట. మనకు తెలియదు, కనిపించరు, కంటికి కనిపించరు, అందుకే స్లీపర్ సెల్ అన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్ర మీరు ఆలోచిస్తే, అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిదా ఇది, లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదా, పిన్నెల్లి వెంకటరామరెడ్డిదా, లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తే వీళ్ళు చేశారా? ఎందుకంటే ఇప్పుడు ఒక మాచర్లకు సంబంధించి 2 యువకులు, అంటే వైసీపీకి చెందిన వాళ్ళు తెలుగుదేశానికి వద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే అడ్డు చెప్పారో లోకల్ వాళ్ళని కాదని అధినేత దగ్గరికి వెళ్ళి, అంటే ఆ లోకల్ అధినేత దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశంలోకి వస్తున్నామని వాళ్ళు చేరి వాళ్ళు ఏ రకంగా కోవర్ట్లుగా వాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎదురు తిరగడం వల్ల ఏంటో మరి అదే పిన్నెల్లి వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఎలా హతమైపోయారు, దాన్ని తెలుగుదేశం మీద ఎలా రుద్దాలని చూశారు వాళ్ళు. ఇవన్నీ మనం విన్నవి చూసినవి. కాబట్టి ఇది ఇక్కడితో ఆగిందా? మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. గత ఇంచుమించు 11 నెలలుగా మనం ఏం మాట్లాడుకుంటూ వచ్చామంటే, పోలీసు శాఖలో కోవర్ట్లు ఉన్నారు, ప్రక్షాళన కావాలి. అయితే ఇవాళ మీరు పోలీసు శాఖ తీరు చూస్తే కనుకైతే ఆ కోవర్ట్ల సంఖ్య తగ్గింది అనిపిస్తుంది.
అంటే పోలీసులు వాళ్ళ పనితీరు మెరుగుపడింది, బాగుపడింది. కాబట్టి ఆ ఉన్న కొద్ది మందిని ప్రక్షాళన చేయాలి. అంటే ఇది ఒక పోలీస్ వ్యవస్థలోనేనా? కాదుగా. అన్ని వ్యవస్థల్లోనూ వీళ్ళు వేళ్ళూనుకుని ఉన్నారు. అదే ఇందాక స్లీపర్ సెల్స్ అన్నట్టుగా. అంటే కంటికి కనిపించరు వీళ్ళు. మీతో చాలా బాగా ఉంటారు, మీ కాళ్ళు పట్టి లాగేస్తారు. అక్కడి నుంచి మీకు రిమోట్ వస్తుందన్నమాట. అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తి అని కదా. అంటే పైకి నవ్వుతూ ఉంటాడు, అసలు ఏమి అమాయకంగా. నేను ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళానా, నేను ఎప్పుడైనా ఫైల్ మీద సంతకం చేశానా, నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడానా, నేనేమైనా ఆర్థిక లావాదేవీలు చేశానా అంటాడు. నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ఏ ఫైల్ మీదైనా సంతకం చేశాను, మరి ఎందుకు ఇంకా రిజైన్ చేసేయాల్సింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి విధి ఏంటి? సంతకాలు చేయాలి. ఎప్పుడు చేయాలి? ముందు ఫైల్స్ చదివి సంతకాలు చేయాలి. నేను చేయలేదు అంటాడు ఏది అడిగినా. మరి 5 ఏళ్ళు మీరు ఎందుకు జీతం తీసుకున్నారు? ఒకవేళ జీతం తీసుకోలేదు, రూపాయి జీతమే తీసుకున్నారు. రూపాయి జీతం కూడా తీసుకోకూడదు. ముఖ్యమంత్రి పదవి అనేది మరి మీకు ఈ రోజుకి కూడా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోకూడదు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారంటే ఆయన అంత తొందరగా ఏది నోరు జారరు, మాట్లాడరు. చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు. కానీ ఆయన ఎంత అంటే అబ్జర్వ్ చేస్తే ఆ మాట మాట్లాడారు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే మేడం, ఏదైతే అంతర్గత యుద్ధం అని చెప్పేసి గోరంట్ల మాధవ్ అన్నాడు, కానీ దీనికన్నా ముందే ఏదైతే కూటమి ఏర్పడక ముందే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి కూడా విభేదాలు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా సరే అక్కడెక్కడ కూడా అడ్డంకులు లేవు. ఇప్పుడు పార్టీని ఎట్లనో విడగొట్టలేము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకొక 10 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇంకొక 15 ఏళ్ళు మేము అంతా కలిసిమెలిసే ఉంటామని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత పార్టీని కానీ కూటమిని కానీ ఏమీ చేయలేక పార్టీలో అంతర్యుద్ధం తెస్తానికి పార్టీలోనే స్లీపర్ సెల్స్ పంపించారా? ఇది జగన్ పెద్ద భారీ కుట్ర కింద చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. మీకు మొన్న గుర్తుందా, సాక్షి వాళ్ళు రాశారు, మీరు చదివే ఉంటారు. ఇప్పుడు సకల శాఖామాత్యులుగా లోకేష్కి పట్టం కట్టబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అని మాట్లాడారు. గతంలో ఒక సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే లోకేష్ గారు స్పందించారు. అంటే పని అక్కడ అయిపోయింది. అది ఎవరు చేస్తే ఏంటి, ఒక పని అయింది ఆ శాఖకు సంబంధించి. అది తప్పులేదు. అంటే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒకవేళ ఆ మంత్రికి ఆ టైంలో సందర్భంలో కుదరకపోతే ఇంకొకళ్ళు దాన్ని చేతిలోకి తీసుకుని చేయటం తప్పులేదు మనకు తెలిసి. అంటే అక్కడ మంచి జరగడం లెక్క. అంతే. చెడైతే చేయకూడదు కానీ మంచి చేయొచ్చు. సో వీళ్ళు అన్నారు కదా సకల శాఖ మార్చులు అని. యాక్చువల్గా ఈ పదం కాయిన్ చేసిందే మనందరం. అది వైసీపీకి అది కుదరదు ఆ మాట మాట్లాడటానికి. ఎందుకు కుదరదంటే సకల శాఖ మార్చులు అని వాళ్ళు ఒక వ్యక్తిని పెట్టుకుని, అంటే ఒక పార్టీకి ఒక రకంగా సంబంధం కానీ మంత్రి కాదు, ఒక అంటే క్యాబినెట్లో లేని వ్యక్తి ఒక ముఖ్యమంత్రి తరఫున ప్రెస్ మీట్లు పెట్టి అన్ని శాఖల్ని ఆయనే నిర్వర్తించి, అసలు ఏ శాఖకి ఎవరు మంత్రి అనేది ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఆ మంత్రికి కూడా తెలియదు అన్ఫార్చునేట్లీ. కానీ ఇక్కడ అలా కాదు. ఇవాళ ఎవరి శాఖలు వాళ్ళు సజావుగా చేసుకుంటున్నారు. నేను ఈ శాఖకి నేను మంత్రిని అని ఆ వ్యక్తికి తెలుసు, ప్రజలకి తెలుసు. ముఖ్యంగా ప్లస్ నిలదీస్తున్నారు ప్రజలు. తేడా వస్తే ఎవడు ఊరుకోట్లా. ఇప్పుడు గతంలో లాగా మీరు నోరు మూసుకు పడి ఉండండి, మేము మీకు ఏదేంటది పథకాలు ఇచ్చేస్తాము, మీరు మాట్లాడద్దు అన్నట్టుగా లేదు కదా. ఇవాళ ఏంటంటే మీరు ప్రశ్నించండి అని వీళ్ళే అడుగుతున్నారు. మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, మీకు ఏదైనా తేడా వస్తే అడగండి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగుతాం. ఇది అంటే సుపరిపాలన అంటే ఇది మనకు తెలిసి, అంటే దీనికి ఏమైనా విపరీతార్థాలు ఉంటాయేమో మనకు తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇక్కడ మనం ఇది మాట్లాడుకుంటున్నామంటే, ఒక లొకేషన్ అనే ముందు వీళ్ళందరూ ఆలోచించుకుని ఉండాలి. మనం నోరు జారుతున్నాము, ఆల్రెడీ మనం 5 ఏళ్ళు చూసాము, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్నే కన్వీనర్గా పెట్టుకున్నారని వాళ్ళు అనుకోవాలి. సరే ఇది పక్కకు పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ శాఖల్లో ఎవరెవరు కోవర్ట్లు ఉన్నారు, ఈ కోవర్ట్లను ఎలా గుర్తించాలి, మళ్ళీ దీనికి ఒక కమిటీని వెయ్యాలా. అంటే ఖర్చుతో కూడుకున్న పనే కానీ తప్పట్లా. అంటే మరి మీరు కలుపు మొక్కలు ఏరాలంటే ఇప్పుడు చూడండి, బాతులు నిన్న 2000 బాతుల తమిళనాడు నుంచి వచ్చాయి తెలంగాణకి. వచ్చి అవి ఏం చేస్తాయంటే పంట అంతా కోసేశాక ఆ పొలంలో ఉండే పురుగులు అవన్నీ తినేసి అవన్నీ అక్కడంతా క్లీన్ చేసేస్తాయి ఆ పొలాన్ని.
నిన్న 2000 బాతులు వచ్చి ఎంత అందంగా ఉందో ఆ సీన్ అసలు. అట్లాగా ఇవాళ ఈ కలుపు మొక్కలు ఏరడానికి మరి మంచి హంసలు లాంటి మనుషులు రావాలా. అంటే నీటిని అవి తామరదూళ్ళు తింటాయి, పాలని నీటిని వేరు చేస్తాయి కదా. అలాగా ఈ కోవర్ట్లు ఎవరు అని తెలుసుకోవటానికి ఒక మంచి కమిటీని వేసి, ఆ కమిటీని ఏ లోకేషో పవన్ కళ్యాణ్ గారో ఎవరో పర్యవేక్షిస్తే బాగుంటుందని మనం చెప్తున్నాము. లేదు హోంశాఖకే ఇస్తారా అనేది కూడా ఆలోచించవచ్చు, తప్పులేదు. ఏది ఏమైనా ప్రక్షాళన జరగాలండి. ఎందుకు జరగాలంటే ఇవి అంటే ఇవాళ ఇది చెదల్లాగా అన్నమాట. ఇప్పుడు చెద ఎక్కడో మొదలయ్యి అది ఇంత పిసరి తడి తగలగానే ఎక్కువైపోతుంది కదా. అలాగా వీళ్ళకి పైనుంచి ఆర్డర్ రాగానే ఈ చెద పెరిగిపోతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పంపిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరి చేత వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తున్నారు, అసలు ఎవరెవరు వైసీపీ నుంచి వచ్చారు ఇంతవరకు, శాఖల్లో కూడా ఎవరెవరు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ కదలికలు ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే కళ్ళకు కట్టినట్టు ఎవడెవడో అర్థమైపోతుందండి. వాళ్ళని ఏరి అట్లా ఎత్తి పడేయాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మహానాడు వేదికగా పూర్తి పార్టీ ప్రక్షాళనకైతే ఇప్పుడైతే శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ప్రక్షాళన అతి తొందరలో పూర్తి అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.